రిజర్వేషన్ రాకముందే ఈ బీసీ వ్యతిరేక శక్తులైనటువంటి రెడ్డి జాగృతికి సంబంధించిన యాదవ్ రెడ్డి అనే వ్యక్తి రిజర్వేషన్ల జీవో రాకముందే కోర్టు కొట్టేసింది. తర్వాత జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుకోతే దాదాపుగా 12 గంటల విచారణ 2 రోజులుగా విచారణ చేసి నిన్న స్టే ఇవ్వడం జరిగింది. నిన్న స్టే ఇవ్వడంతో అంటే దాదాపుగా ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం నామినేషన్లు వేసింది. ఫస్ట్ డే బీసీలు ఎంతోమంది నామినేషన్లు కూడా వేసిన తర్వాత కూడా నిన్న స్టే ఇవ్వడంతో బీసీల నోటికాడి ముద్దని ఈ అగ్రకుల అహంకారాలైనటువంటి రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవ్ రెడ్డి లాంటి వ్యక్తులు తీసుకొని పోవడం జరిగింది. అంటే ఈ మిగతా పార్టీలకు కానీ ఈ అగ్రకులాలకు కానీ బీసీలు మీరు ఒక్కసారి చూడండి, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీలకు కాలేకపోయింది ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన నాయకుడు. అంటే వీళ్లకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాకు అవకాశం కల్పిస్తూనే లేరు. కానీ అట్లీస్ట్ వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా బీసీలు అయితే కూడా ఓర్చుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే ఒక్కసారి ఆలోచన చేయాలి.